అది 2015 బెంగుళూరు నగరం. ఒక అర్ధరాత్రి ఒక చిన్న అపార్ట్మెంట్‌లో 3 ల్యాప్‌టాప్‌ల వెలుగులు మాత్రమే. ముగ్గురు యువకులు అతి తక్కువ రిసోర్స్‌తో ఒక భవిష్యత్తును మార్చే యాప్ గురించి పనిచేస్తున్నారు. ఒక ఐడియా వర్క్ అవుతుందా? ఒకరు ప్రశ్నించగా సమీర్ నిగమ్ కాఫీ మగ్గు పక్కన పెట్టి దృఢమైన స్వరంలో ఒక మాట చెప్పాడు. ఇది కేవలం ఒక యాప్ కాదు. ఇది భారతదేశ డిజిటల్ భవిష్యత్తును మార్చే విప్లవం. ఈ ముగ్గురు అప్పుడు ఊహించలేదు. కొన్ని సంవత్సరాలలోనే వారి స్టార్టప్ 1.5 లక్షల కోట్ల విలువైన కంపెనీగా మారుతుందని. కానీ ఇది అంత సులభం కాదు. ముందే మార్కెట్లో పేటీఎం, గూగుల్ పే లాంటి బిగ్ బ్రాండ్స్ ఉన్నాయి. పోటీ విపరీతంగా ఉంది. ఫండింగ్ చాలా తక్కువగా ఉంది. ఫోన్ పే మొదటి రోజుల్లోనే నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఫ్లిప్కార్ట్ మద్దతు ఇచ్చినా గూగుల్ పే భారీ క్యాష్ బ్యాక్లతో ఫోన్ పేని మట్టి కరిపించడానికి సిద్ధమైంది. మరి ఫోన్ పే ఎలా తిరిగొచ్చింది? ఏ మాస్టర్ స్ట్రోక్ స్ట్రాటజీ వల్ల ఇది పేటీఎం, గూగుల్ పేని ఓడించింది? ఈ థ్రిల్లింగ్ కథని ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. అది 2015. భారతదేశంలో అప్పటి వరకు పేటీఎం చాలా ఫేమస్. వాలెట్ పేమెంట్స్ అంటే అందరికీ తెలిసింది. యూపీఐ పేమెంట్స్ అనే కొత్త సాంకేతికత అందరికీ తెలుసా? తెలీదు. అందుకే సమీర్ నిగమ్ మరియు రాహుల్ చారి ఒక ప్లాన్ వేశారు. ఈ కొత్త సాంకేతికత యూపీఐ మీద పనిచేయాలని. పేటీఎంని ఓడించాలంటే కొత్త మార్గం తీయాల్సిందే కదా. కానీ అసలు సమస్య ముందుంది. 2016లో గూగుల్ ఇండియా లోపల ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ రన్ అవుతుంది. అదే గూగుల్ పే. గూగుల్ పే వచ్చిందంటే మార్కెట్లో యుద్ధం ప్రారంభమైనట్టే. అది 2016 బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. డిమానిటైజేషన్ జరిగింది. ఒక రాత్రిలోనే కోట్లాది భారతీయులు డిజిటల్ పేమెంట్స్ వైపు మారిపోయారు. పేటీఎం ముందే ఉంది. అది దానికి హ్యూజ్ అడ్వాంటేజ్. గూగుల్ పే భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్తో టాప్ రేంజ్ ఎంట్రీ ఇచ్చింది. మరి ఫోన్ పే నో ఆఫర్స్, నో పాపులారిటీ, ఒక చిన్న స్టార్టప్ మాత్రమే. కానీ ఒకే ఒక స్ట్రాటజీ ఫోన్ పేని తిరిగి తెచ్చింది. సమీర్ నిగమ్ మరియు రాహుల్ చారి ఒక చిన్న ఊహించని ప్లాన్ రూపొందించారు. ఒక ఇండివిజువల్ క్యాష్ బ్యాక్ యూజర్ కంటే ఒక మర్చెంట్ మార్కెట్ బ్రిలియంట్ డాలర్ ఆపర్చునిటీ అని. ప్రతి చిన్న దుకాణానికి క్యూఆర్ కోడ్ పేమెంట్స్ అందుబాటులోకి తేవాలని. పేటీఎం క్యాష్ బ్యాక్ యూజర్ల మీద ఫోకస్ చేస్తే గూగుల్ పే క్యాష్ బ్యాక్ బ్యాటిల్స్లో పడింది. కానీ ఫోన్ పే డైరెక్ట్ మర్చెంట్ స్ట్రాటజీ తీసుకొచ్చింది. 2018 నాటికి ప్రతి చిన్న షాప్లో కూడా ఫోన్ పే క్యూఆర్ కోడ్ కనిపించడం ప్రారంభమైంది. ఇది మర్చెంట్స్ కోసం బెస్ట్ ఆప్షన్ అయింది. పేటీఎం వ్యాలెట్ వల్ల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఉండేది. కానీ ఫోన్పే యూపీఐ వల్ల ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్ మొదలైంది. ఫోన్పే మర్చెంట్ పేమెంట్ బాక్సెస్ అనేది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్గా మారిపోయింది సొసైటీలో. 2016లో ఫోన్పేకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఫ్లిప్కార్ట్ ఫోన్పేను పూర్తిగా కొనుగోలు చేసింది. ఫ్లిప్కార్ట్కి పేమెంట్స్ సిస్టమ్ కావాలి, ఫోన్పేకి సపోర్ట్ కావాలి. సో ఫ్లిప్కార్ట్ ఫోన్పేను తన పేమెంట్ యాప్గా మార్చేసింది. ఫోన్పే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ మద్దతుతో మరింత బలపడింది. 2018లో వాల్మార్ట్ భారీగా ఫ్లిప్కార్ట్ని $16 బిలియన్ కొనుగోలు చేసింది. అంటే వాల్మార్ట్ కూడా ఫోన్పేని ఇండైరెక్ట్గా ఎక్వైర్ చేసుకుంది. ఈ వాల్మార్ట్ బ్యాకప్ వల్ల ఫోన్పేకి బిగ్ బూస్ట్ వచ్చింది. ఇది ఫోన్పేని భారతదేశపు నంబర్ 1 యూపీఐ యాప్గా మారేలా చేసింది. అది 2020. ఫోన్పే ఫస్ట్ టైం గూగుల్ పేను ఓడించింది. యూపీఐ మార్కెట్ షేర్ 45% పెరిగిపోయింది ఫోన్పే. గూగుల్ పే 30%లో ఉండగా పేటీఎం 15%లోనే ఉండిపోయింది. 2022 ఫోన్పే ఫస్ట్ ఫిన్టెక్ కంపెనీని క్రాస్ చేసి 400 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేసింది. 2023 ఫోన్పే 1.5 లక్షల కోట్ల వాల్యూకి చేరింది. జీరో నుంచి 1.5 లక్షల కోట్ల కంపెనీగా ఫోన్పే ఎదిగింది. మరి ఇప్పుడు ఫోన్పేని ఓడించడానికి కొత్త కంపెనీలు వస్తున్నాయా? కానీ ఫోన్పే తర్వాత ప్లాన్ ఏంటంటారు? ఫోన్పే ఇప్పుడు ఐపీఓ స్టాక్ మార్కెట్లోకి రాబోతుంది. జియో ఫినాన్స్ అండ్ అమెజాన్ పేతో భారీగా పోటీ ఉండబోతుంది. వాల్మార్ట్ ఫోన్పేని ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్తుందా లేదా? ఫోన్పే ఇప్పుడు కేవలం పేమెంట్ యాప్ కాదు, ఇది ఫినాన్షియల్ టెక్ జైంట్. నిన్న స్టార్టప్ గా అయిన ఫోన్పే ఈ రోజు నెంబర్ 1. 2015లో ఫోన్పేని ఎవరు పట్టించుకోలేరు. కానీ 2025 నాటికి ఇది భారతదేశపు అతిపెద్ద ఫినాన్షియల్ కంపెనీగా మారిపోయింది. ఇది కేవలం ఒక యాప్ విజయ్ గాథ కాదు, ఇది ఒక విజన్. సమీర్ నిగమ్ అండ్ రాహుల్ చారి 2015లో ఒక చిన్న ఐడియాతో మొదలుపెట్టి 2025 నాటికి భారతదేశపు అతిపెద్ద ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీగా ఫోన్పే మారింది. అంటే మీరు కూడా మీ ఐడియాను ఖచ్చితంగా ఒక గొప్ప స్టార్టప్గా మార్చుకోవచ్చు. ఆలోచించండి. నిన్న స్టార్టప్ అయిన ఫోన్పే ఈరోజు నెంబర్ 1. మీరు కూడా ఒక గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించగలరు. మీకు ఇష్టమైన ఐడియాపై కష్టపడి పనిచేయండి. ఎంత పెద్ద పోటీ ఉన్నా మీ మార్గం తక్కువ చేసినా సరైన స్ట్రాటజీతో ముందుకెళ్ళండి. మీ విజయగాథను రాయండి. మీకు ఫోన్పే అంటే నచ్చుతుందా? మీరు ఎక్కువగా గూగుల్ పే, పేటీఎం లేదా ఫోన్పే వాడతారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ బిజినెస్ సక్సెస్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.